మున్సిపల్ 5వ వార్డు అభ్యర్థి గూడెం సారిక శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచారు. ఇప్పుడు నరసన్న ప్లస్ అంక్షారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచారు. ఎస్సీ ఉండే 2 టర్ములు 10 సంవత్సరాలు. ఇప్పుడు జనరల్ మహిళ రావడం వలన మా గూడెం సారికక్క జనరల్ మహిళగా పోటీ చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున చేదు గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 5వ వార్డు నుంచి గూడెం సారిక అందరూ కూడా తప్పకుండా చేతి గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని 5వ వార్డు ప్రజలు నాకు అందరూ కూడా మాట ఇస్తున్నారు. అభివృద్ధి కూడా చాలా అది ఉంది 5వ వార్డులో. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏమీ అభివృద్ధి కూడా చేయలేదు. అభివృద్ధికి ఏం నోచుకోలేదు. పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రోడ్లు కూడా అసలు మోరీలు కూడా ఏమీ సరిగ్గా లేదు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. రేషన్ కార్డ్స్ కూడా ఏమీ ఎంట్రీ అసలు యాడింగ్ కూడా చేయలేదు గత 10 సంవత్సరాల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ఇయర్స్ నుంచి ఎంట్రీ కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే అందరూ ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని, మున్సిపల్లో కూడా చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని